గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్. ఈరోజు న్యూస్ పేపర్స్లోని ప్రధాన వార్తలు ఏంటి అనేది చూద్దాము. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, V6 ప్రభ ఈ 4 దినపత్రికల్లోని ప్రధాన వార్తలు ఏంటో చూద్దాము. ముందుగా ఈనాడు పత్రిక చూసుకున్నట్లయితే ఈనాడులో మెయిన్ హెడ్లైన్గా ఇది గుడిమెట్లపై గుండె ఘోష, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట, 9 మంది మృతి, 25 మందికి తీవ్ర గాయాలు. నిన్న జరిగిన శ్రీకాకుళంలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఏదైతే నిన్న దుర్ఘటన ఉందో దానికి సంబంధించి ప్రధాన వార్తగా దీంట్లో ఇది ఉంది. ఇట్లా సబ్ హెడ్లైన్స్ చూస్తే మృతుల్లో 8 మంది మహిళలు, బాలుడు. కార్తీక ఏకాదశి సందర్భంగా 15,000 మంది రాక, వెళ్ళడానికి తిరిగి రావడానికి కూడా ఒకటే దారి కావడంతో ప్రమాదం సంభవించినట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే దానికి సంబంధించి నిన్న సీఎం చంద్రబాబు కూడా మాట్లాడడం చూసాము. ఏదైతే మనం ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఎంతలా కృషి చేస్తుంటే ఇలాంటి ఘటనలు జరగడం చాలా అవాంఛనీయము అని చెప్పేసి ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేయడము, మృతులకు ఎక్స్గ్రేషియా ప్రకటించడము, పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడడం చూసాము. నిన్న ఈ జరిగిన దుర్ఘటనకి సంబంధించి ఇక్కడ ప్రధాన వార్తగా చూడొచ్చు. ఈ ఆలయము ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది, అది కూడా 4 సంవత్సరాల కిందట నిర్మించబడింది. అందువల్ల దీనికి ప్రభుత్వ నియంత్రణ లేదు. సరైన ఆయనకి అవగాహన లేకపోవడం వల్ల, భక్తులు ఎంతమంది వస్తారు అనేది అంచనా వేయకపోవడం వల్ల, వాలంటీర్లకు కానీ ఎవరిని నియమించుకోకపోవడం వల్ల ఇలాంటి సంఘటన జరిగినట్లుగా అయితే నిన్న తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఊహించిన స్థాయి కంటే ఎక్కువ మంది భక్తులు రావడం, ఒకే దారి గర్భగుడి మొదటి ఫ్లోరు ఫస్ట్ అంతస్తులో గర్భగుడి ఉండడము, కానీ వెళ్ళడానికి ఒకటే మార్గం కావడంతో భక్తులు ఒక్కసారిగా ఏదైతే ఆ కంచె అనేది తెగిపోవడం వల్ల కూడా భక్తులు ఒక్కసారిగా ఒకళ్ళ మీద ఒకళ్ళు పడడంతో ఈ దుర్ఘటన జరిగినట్టుగా నిన్న మనకు తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించి మెయిన్ హెడ్లైన్గా ఇది కనిపిస్తూ ఉంది ఈనాడులో. నెక్స్ట్ దానికి సంబంధించే సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి, తీవ్ర దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నట్లుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. కాశీబుగ్గలోని ఆలయంలో తొక్కిసలాటపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శనివారం శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లెలో వేదల సేవలో కార్యక్రమానికి హాజరైన సీఎం ఈ దుర్ఘటనపై స్పందించారు. కార్యక్రమానికి ముందు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించిన ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ముందుగానే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే గనక భద్రత కల్పించే ఉండేవారు. ప్రతి ఒక్కరి ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే కొందరు వ్యక్తుల కారణంగా ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయి. ఈ ఘటనకు కారకులపై తగిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు చెప్పినట్లుగా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఆసుపత్రిలో క్షతగాత్రురాలని పరామర్శిస్తున్న మంత్రి లోకేష్, రామ్మోహన్ నాయుడు, పల్లా శ్రీనివాస్, అనిత, శిరీష. సో మంత్రులంతా కూడా ఏదైతే గాయపడ్డ వారిని పరామర్శిస్తున్నారు ఆసుపత్రిలో, దానికి సంబంధించి అక్కడ ఫోటో. పెద్ద ఎత్తున భక్తులు రావడంతోనే ఈ దుర్ఘటన సంభవించినట్లుగా ఇక్కడ వార్తగా చూడొచ్చు మనం. మృతుల కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 17 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం, తీవ్రంగా గాయపడిన ఒక్కొక్కరికి 3.5 లక్షలు. ప్రైవేటు ఆలయాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుంది. ఇక నుంచి తొక్కిసలాట ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి లోకేష్. దీనికి సంబంధించి పూర్తి వివరాలు లోపల పేజీలో అన్నట్లుగా కూడా ఇక్కడ మెయిన్ హెడ్లైన్గా చూడొచ్చు. సో ఏదైతే తుఫానుకు సంబంధించి విపత్తుకు సంబంధించి ప్రాణాలు ఎవరిని పోగొట్టుకోకుండా కాపాడిన నేపథ్యంలో ఇలాంటి ఘటన జరగడము, ప్రజల ప్రాణాలు కోల్పోవడము అనేసి తీవ్ర దిగ్భ్రాంతి కలిగించినట్లుగా కూడా ముఖ్యమంత్రి మాట్లాడినట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది ప్రధానమైన వార్తగా ఈనాడులో ఇది నిన్న జరిగిన దుర్ఘటనకి సంబంధించే ప్రధానమైన వార్తగా ఉంది. ఇంకా తర్వాత ఈరోజు ఇంకొకటి, ఇండియన్ క్రికెట్ టీము ఫైనల్స్కి వెళ్ళింది, వరల్డ్ కప్ ఫైనల్స్లో. సో దానికి సంబంధించి మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్ నేడు దక్షిణాఫ్రికాతో భారత్ డి. ఏదైతే ఏదైతే మెన్స్ టీం లాగా ఇండియన్ టీంలో ఉమెన్స్ టీంలో కూడా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ అనేటివి మేటి జట్లు. ఆ 2 జట్లు కాకుండా
మొదటిసారి ఉమెన్స్ క్రికెట్ చరిత్రలో మొదటిసారి ఇటు ఇండియా సౌత్ ఆఫ్రికా కూడా ఇది మొదటి ఫైనల్ అని చెప్పవచ్చు. సో ఈ రెండు జట్లు ఎక్కడ అటు ఆస్ట్రేలియా కానీ ఇటు ఇంగ్లాండ్ కానీ ఏ ఒక్క జట్టు కూడా లేకుండా మొదటిసారి ఇండియా సౌత్ ఆఫ్రికా ఫైనల్కి రావడం అనేది ఈ ప్రపంచ కప్లో, మహిళల ప్రపంచ కప్లో ఒక విశేషమని చెప్పుకోవచ్చు. సో ఈరోజు దాని మీద బీసీసీఐ కూడా భారీ నజరాన, ఏదైతే మహిళల ఇండియన్ టీం గెలిస్తే గనక భారీ నజరాను ప్రకటించినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. 115 కోట్ల వరకు ఇండియన్ టీంకి నజరానా కూడా, ఒకవేళ ఇండియన్ టీం గెలిస్తే గనక. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. సో క్రికెట్కి సంబంధించి నెక్స్ట్ ఇంకొక వార్త చూసుకున్నట్లయితే ఇక్కడ బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఆయన కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించడము ఇక్కడ ఇంకొక వార్తగా చూడొచ్చు మనం. నెక్స్ట్ మా లక్ష్యం ప్రజాక్షేమం, సాంకేతిక మా లక్ష్యం ప్రజాక్షేమం అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నట్లుగా కూడా ఇక్కడ హెడ్లైన్ కనిపిస్తూ ఉంది. సబ్ హెడ్లైన్స్లో సాంకేతికత సుపరిపాలనతో మొంతాను సమర్థంగా ఎదుర్కొన్నాం, వైకాపా ఓ ఫేక్ పార్టీ, శ్రీ సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో సీఎం చంద్రబాబు. ఆయన మాట్లాడినట్టుగా నిన్న సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లిలో ఆయన ప్రసంగించినది, నా ఆలోచనంతా ఒకటే, రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తికి కుటుంబానికి నష్టం వాటిల్లకుండా అందరినీ క్షేమంగా చూసుకోవడమే నా ప్రాణాలు అడ్డుపెట్టైనా ప్రజల ప్రాణాలను రక్షించాలన్నదే నా లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తలుపుల మండలం పెద్దన్నవారిపల్లిలో శనివారం ఆయన పర్యటించారు. గ్రామంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. ఆయా కుటుంబాలతో మాట్లాడి బాగోగులు తెలుసుకున్నారు. అనంతరం పేదల సేవలో ప్రజావేదిక కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. మొంతా తుఫాన్ ఎదుర్కోవడానికి సాంకేతికత తను పూర్తి స్థాయిలో వినియోగించాం, ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఏర్పాట్లు చేశామని చెప్పేసి నిన్న ఆయన ప్రసంగించడము, ముఖ్యమంత్రి ప్రసంగించడము ఇక్కడ ఇంకొక వార్తగా కనిపిస్తూ ఉంది. సో ఈనాడులో నెక్స్ట్ ఇంకొకటి, నా కుటుంబమే లక్ష్యంగా క్రిమినల్ కేసులు, రాజ్యాంగ విలువలు కాపాడిన న్యాయమూర్తులకు కూడా వేధింపులు, రైతుల త్యాగాలతోనే అమరావతి, పూర్వ సిజిఐ జస్టిస్ ఎన్వి రమణ. సో ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఇంకొక హెడ్లైను. ఇంకొకటి, మొంతా ఫైటర్లు 137 మంది సన్మానించిన సీఎం చంద్రబాబు, 5 అంశాల ఫార్ములాతో నష్టాన్ని తగ్గించగలిగాం, సత్కార కార్యక్రమంలో సీఎం వెల్లడి. సో మొంతా తుఫానికి సంబంధించి ఎవరైతే పనిచేశారో వాళ్ళకి సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించినట్టు కనిపిస్తోంది. ఇంకొకటి, నిరీక్షణలో ఉన్న 11 మంది ఎస్పీలకు పోస్టింగులు, రాష్ట్ర వ్యాప్తంగా 21 మంది ఐపీఎస్ల బదిలీ, రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు. ఇంకొకటి, ముఖ్యంగా 21 మంది ఐపీఎస్ ఆఫీసర్లని బదిలీలు చేసినట్టుగా, అంటే ట్రాన్స్ఫర్ లాగా అనుకోవచ్చు, అత్యున్నత స్థాయికి కూడా వాళ్ళు ప్రమోట్ చేసినట్టుగా కూడా ఏదైతే పోలీసు విభాగంలో దానికి సంబంధించి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకొకటి మెయిన్ హెడ్లైన్గా ఇంకొకటి, ఏఐ సామాన్యుడిని నిపుణుడిగా మారుస్తుంది, ఏఐ సామాన్యుడిని కూడా నిపుణుడిగా మారుస్తుంది అని అంటూ నిలేష్ ఇన్నో వ్యవస్థాపకుడు నిలేష్ జసాని ఆయన మాట్లాడింది కూడా ఇక్కడ, ఏఐ సామాన్యుడిని నిపుణుడిగా మారుస్తుంది. ఇంకా ఇది బుడగ అనుకోవడం భ్రమే, ఆవిష్కరణలు కొనసాగుతూనే ఉండాలి, జెన్ ఇన్నో వ్యవస్థాపకుడు ఫండ్ మేనేజర్ నిలేష్ జసాని ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు. తర్వాత ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ గురించి ఆయన మాట్లాడినట్టుగా వార్త కనిపిస్తూ ఉంది. ఏదైతే ఏఐ అనేది రాబో కాలంలో సామాన్యునికి కూడా అందుబాటులోకి వచ్చి సామాన్యుని కూడా అతి శక్తివంతంగా మారుస్తుంది అని ఆయన చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఒకప్పుడు వచ్చిన .com వ్యవస్థ దానికి సంబంధించి అలాగా వెళ్లకుండా ఇది ఏఐ అనేది దానితో సంబంధం లేదు, ఇది ఒక సరికొత్త టెక్నాలజీ, ఇది ప్రపంచాన్ని మార్చే టెక్నాలజీ అన్నట్లుగా కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు. ప్రపంచాన్ని శాసిస్తున్న ఏఐ మానవ నాగరికత తను మరో మెట్టు ఎక్కించే సాంకేతిక విప్లవం
కొంతమంది దీనిని 2 దశాబ్దాల క్రితం వచ్చిన .comతో పోలుస్తూ బుడగగా పేర్కొంటున్నారు. కానీ ఏఐని ఇప్పటి వరకు వచ్చిన ఏ సాంకేతికతతోనూ పోల్చలేము అని చెబుతున్నారు. సింగపూర్ కేంద్రంగా ఉన్న జెన్ ఇన్నోవో సంస్థ వ్యవస్థాపకులు ఫండ్ మేనేజర్ నిలేష్ జసాని. స్మార్ట్ ఫోన్లో మాట్లాడే అసిస్టెంట్ల మొదలు వైద్య రంగంలో వ్యాధి నిర్ధారణల వరకు వ్యాపార వ్యూహాల నుంచి నిత్య జీవితంలోని ప్రతి అంశంపైన ఏఐ తన ముద్ర వేస్తుందని ఆయన అంటున్నారు. ప్రపంచ మార్కెట్లో వినూత్న అవకాశాలను కనుగొనడమే లక్ష్యంగా పనిచేసే ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థ జెన్ ఇన్నో. సో ఆయన తర్వాత తరము ఏఐని ఇంకా సామాన్యుడికి కూడా ఇంకా ఆయన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే విధంగా ఏఐ మారబోతుందన్నట్లు కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అది ఇంకొక వార్తగా. తర్వాత చూసుకున్నట్లయితే కనుక ఈనాటికి సంబంధించి ప్రధాన వార్తలుగా ఇవే చూడొచ్చు. సో తర్వాత సాక్షి పత్రిక చూద్దాము. సాక్షిలో ఏమేమి హెడ్లైన్స్ ఉన్నాయి. సాక్షిలో కూడా ప్రధానమైన వార్తగా ఇదే చూడొచ్చు. దేవుడా మరో ఘోరం. సో నిన్న జరిగిన ఆ దుర్ఘటనకి సంబంధించి సాక్షిలో కూడా ప్రధాన వార్తగా ఉంది. మొన్న తిరుపతి, నిన్న సింహాచలం, నేడు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం. 9 మంది భక్తులు మృతి, 20 మందికి పైగా గాయాలు. కార్తీక ఏకాదశి రోజున తొక్కిసలాట. ఆలయానికి పోటెత్తిన భక్తులు, ఒక్క పోలీసును బందోబస్తుకు పంపని వైనం. పై అంతస్తులో కొలువైన స్వామి దర్శనం కోసం వెళ్ళి వచ్చేందుకు ఒకే దారి. 20 మెట్లు ఉన్న మార్గంలో 11 గంటల 45 నిమిషాల సమయంలో తోపులాట. ఓవైపు వంగిపోయిన రైలింగ్, పడిపోయిన భక్తులు. అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఏదైతే ఆ భక్తులకి రైలింగ్ అనేది, కంచె అనేది ఏర్పాటు చేస్తారో అది వంగిపోవడం వల్ల భక్తులు పడిపోయినట్టుగా కూడా ఇక్కడ చెప్తున్నారు. ప్రాణభయంతో పైనున్న వారు కింద పడిపోయిన వారి నుంచి తొక్కుకుంటూ వచ్చిన వైనం. ఫలితంగా ఊపిరాడక ప్రాణాలు విడిచిన భక్తులు. వైఎస్ఆర్సీపీ నేతలు, ఇతరులు సిపిఆర్ చేయడంతో కొందరికి తప్పిన ప్రాణాపాయం. ఘోర ఘటనపై మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శిరీష్ను నిలదీసిన బాధితులు. సో ఏదైతే ఊహించని పరిణామం ఇది. ఎందుకు అనంటే భక్తులు అంత సంఖ్యలో వస్తారని అక్కడ ఊహించకపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. దీనికి కారణం ప్రభుత్వమా అంటే అది ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది. ప్రైవేటు వ్యక్తి నిర్మించిన గుడి అన్నట్లుగా కూడా ప్రభుత్వం తరపున వ్యక్తులు చెప్తున్న పరిస్థితి. మరి అతను ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు అంటే ఊహించలేదా? ఎందుకు అనంటే ఈ 4 సంవత్సరాల కాలంలో కూడా ఎప్పుడు కూడా ఇంతమంది జనం ఆ గుడికి రాకపోవడంతో ఊహించలేకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తింది. తొలి ఏకాదశి కావడంతో ఒక్కసారిగా భక్తులు వస్తారని ఊహించకపోవడం, సరైన ఫెసిలిటీస్ ఏదైతే దారి మార్గం కూడా ఒకే దారి ఉండడము, సో ఏదైతే ఆ గుడి స్థాయికి మించి భక్తులు రావడం వల్ల ఇలాంటి దుర్ఘటన జరిగింది అనుకోవచ్చు. ఏదేమైనా సరే ఒక దైవ దర్శనానికి వెళ్ళి ఇలా ప్రాణాలు పోగొట్టుకోవడం ఎవరు కూడా కోరుకోరు. ఇది ప్రభుత్వం కోరుకోదు, ఎవరు కూడా ఇలా జరగాలని కోరుకోరు. సో దానికి సంబంధించి సాక్షిలో ఇంకొక వార్త రాస్తున్నారు. ఇంకొక హెడ్లైన్గా దీనికి సంబంధించి నిన్న జరిగిన ఘటనకి సంబంధించి రాష్ట్రపతి ప్రధాని దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50,000 రూపాయల పరిహారం ప్రకటించిన కేంద్రం. ఆపద్బాంధవుడు సిదిరి అప్పలరాజు ఇప్పుడు ఏం చేద్దామని వచ్చారు అనేసి ఇంకొక హెడ్లైన్ కనిపిస్తూ ఉంది అక్కడ. ఇంకా మోంతా తుఫానుకి సంబంధించి నష్టపరిహారం కావాలంటే మీ ధాన్యం కొనం, మిల్లర్లకు నచ్చితే వాళ్ళు ఇచ్చే రేటుకు అమ్ముకోండి అంటూ ఉచిత సలహాలు. తుఫాను బాధిత రైతులకు తెగేసి చెబుతున్న కూటమి ప్రభుత్వం. మిగిలిన ధాన్యం కొనుగోలుకు సంచులు కూడా ఇవ్వలేం, రంగు మారినా మలుకొచ్చినా కొనే పరిస్థితి లేదు. ప్రభుత్వ అడ్డగోలు నిబంధనలతో అన్నదాతలకు ఇక్కట్లు. ఇన్పుట్ సబ్సిడీ ఎగ్గొట్టడమే లక్ష్యంగా కుట్రలు. 2 రోజుల్లో తుది పంట నష్టం అంచనాలు రూపొందించాలంటూ సర్క్యులర్. మొక్కుబడి తంతుగా మారిన పంట నష్టం సర్వే. వాస్తవానికి విరుద్ధంగా ప్రాథమిక అంచనాలు.
ఆ అంచనాల్లోనూ అడ్డగోలుగా కోతలు పెట్టేందుకు యత్నం. చరిత్రలో ఎన్నడూ ఈ పరిస్థితి లేదంటున్న రైతులు. తాము కష్టాల్లో ఉంటే గాలి వదిలేసి చంద్రబాబు లండన్ పర్యటనకు వెళ్ళడం ఏమిటని అన్నదాతల నిలదీత. సో చంద్రబాబు లండన్ ఎప్పుడు వెళ్ళాడు? నేను ఇక్కడే ఉన్నాడు కదా మరి. సో ఇది సాక్షిలో రైతుల కష్టాల గురించి వీళ్ళు చెప్తున్న పరిస్థితి. నెక్స్ట్, మన మహిళలు మహారాణులయ్యేనా? నేడు మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్. దక్షిణాఫ్రికాతో భారత్డి మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్ జియో హాట్స్టార్లలో ప్రత్యక్ష ప్రసారం. సో ఖచ్చితంగా ఏదైతే మెన్స్ టీము ఇండియా టీం ఎలా ఆడితే అందరూ చూస్తారో ఈ మ్యాచ్ కూడా దానికి ఏమాత్రం తీసిపోదు అని అనుకుంటున్నాము. ఎందుకనంటే చాలా ఏదైతే ఇండియా ఫైనల్కి వెళ్ళడం, వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్ళడం కూడా ఒక ఆసక్తికరంగా మ్యాచ్ ఇది మారబోయింది. ఇప్పుడు అందున దక్షిణాఫ్రికాతో మ్యాచ్ అంటే దక్షిణాఫ్రికా కూడా ఇప్పుడు వరకు ఫైనల్కి రాలేదు ఉమెన్స్ టీము. సో ఇద్దరు రావడము అనేది ఇద్దరి మధ్య ఎప్పుడు కూడా వాళ్ళకి సౌత్ ఆఫ్రికా కూడా మొదటిసారి కాబట్టి ఉత్కంఠగా ఉంటుంది. మ్యాచ్ అయితే ఖచ్చితంగా మధ్యాహ్నం 3 గంటల నుంచి చూడాలి, అందరూ చూస్తారు అనుకుంటున్నా. సో ఇండియా గెలిస్తే కూడా అటు మెన్స్ టీం సాధిస్తున్న విజయాలకి ఇటు ఉమెన్స్ టీం కూడా ఈ వరల్డ్ కప్ గెలిస్తే కనుక దట్ విల్ బి బోనస్ అన్నట్లు ఇండియన్ టీంకి, ఇండియన్ క్రికెట్కి. నెక్స్ట్ ఇంకొక వార్త, మనం నిమిత్త మాత్రం దానికి సంబంధించి చంద్రబాబు మాట్లాడినట్టుగా ఒక్కసారి ఇలా జరుగుతుంటాయి. కాసేపు ఘటనపై సీఎం చంద్రబాబు ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అని వీళ్ళు రాసుకొచ్చారు. ఇంకోటి, వైఎస్ జగన్ మాట్లాడిన మాటలకు సంబంధించి ఇంకొక వార్త కనిపిస్తూ ఉంది. ఉచిత పంటల బీమాతో రైతులకు శ్రీరామ రక్ష, అది రద్దు చేయడం బెటర్ మేనేజ్మెంట్ అవుతుందా బాబు? వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. మొంతా తుఫానుతో సుమారు 15 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం, బీమా లేని ఆ రైతులకు దిక్కెవరు? మా హయాంలో ఉచిత పంటల బీమాతో 54,55,000 మంది రైతులకు 7,802 కోట్ల పంట నష్టపరిహారం మా హయాంలో ఇచ్చినట్లుగా జగన్ చెబుతున్నాడు. ఇప్పుడు సొంతంగా ప్రీమియం కట్టుకోవడంతో కేవలం 19 లక్షల మంది రైతులే పంటల బీమా పరిధిలోకి వచ్చారు. మరి మిగిలిన రైతుల పరిస్థితి ఏమిటి బాబు? ఆర్బీకేలు నిర్వీర్యం, ఈ క్రాప్ ఇన్పుట్ సబ్సిడీని నీరుగార్చారు. రైతుల వెన్ను విరగొట్టడాన్ని మంచి ప్లానింగ్ అంటారా? తుఫానును మీరు గొప్పగా మేనేజ్ చేస్తుంటే 8 మంది ఎందుకు చనిపోయారు అనేసి, ప్రాణ నష్టం ఏం జరగలేదు అని కూటమి ప్రభుత్వం చెబుతుంది. ఇక్కడ జగన్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రం 8 మంది చనిపోయినట్లుగా వీరు చెప్తున్నారు. సో ఇది సాక్షిలో. నెక్స్ట్, జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్ మొదటి సెషన్ ఎంట్రన్స్ షెడ్యూల్ విడుదల చేసిన ఎన్టీఏ ఈ నెల 27 వరకు దరఖాస్తుల సమర్పణకు అవకాశం. ఫిబ్రవరి 12న ఫలితాల విడుదలకు ప్రాథమిక తేదీ ఖరారు అన్నట్లుగా ఇంకొక వార్త కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, 9% పడిపోయిన జీఎస్టీ వసూళ్లు. ఈ ఏడాది అక్టోబర్లో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు 3,490 కోట్లకు పరిమితం, దేశవ్యాప్తంగా 2% పెరుగుదల. సో జీఎస్టీకి సంబంధించి ఇంకొక వార్తగా చూడొచ్చు సాక్షిలో. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి పత్రికలో ఏమి హెడ్లైన్స్ ఉన్నాయో చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఇదే, దీనికి సంబంధించే అయ్యో దేవుడా అనేసి, గుడిలో తొక్కిసలాట 9 మంది దుర్మరణం, దైవ దర్శనంలో పెను విషాదం. శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలో ప్రైవేటు ఆలయం, కార్తీక శనివారం రోజు పోటెత్తిన భక్తులు. మొదటి అంతస్తులో గర్భగుడి, వచ్చిపోయేందుకు ఒకటే మెట్ల దారి, పరిస్థితి అదుపు తప్పి తోపులాట. రైలింగ్ ఊడిపోవడంతో కింద పడిన జనం, వారిని తొక్కుకుంటూ వెళ్ళిన మరికొందరు అన్నట్లుగా దానికి సంబంధించి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఏదైతే అది ప్రైవేటు వ్యక్తికి సంబంధించింది అని ఇక్కడ మెయిన్గా రాసినట్లుగా ఉంది. రైలింగ్ ఊడిపోవడంతో, అంటే ఆ కంచె ఊడిపోవడంతో జనం ఒకసారి కింద పడడం, తొక్కిసలాట జరగడం ఇలా జరిగిపోయింది అది. సో దానికి సంబంధించి వాలంటీర్లు లేరు, నియంత్రణ లేదు, పోలీసు బందోబస్తు కోరలేదు. మృతుల్లో 8 మంది మహిళలే ఉండడం. కాశీబుగ్గకు హుటాహుటిన లోకేష్, రామ్మోహన్ నాయుడు. విచారణ జరిపిస్తామని ప్రభుత్వ ప్రకటన. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రుల విచారం. సో
ఇంత విచారం వ్యక్తం చేసినా జరిగింది. సో అది ఎవరు తప్పు అంటే ప్రైవేటు వ్యక్తి అయినా పోలీసులు భద్రత ఉంచకుండా ఆయన కోరకుండా ఉండడం ఏంటి, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న. నిర్లక్ష్య ధోరణిలో కాస్త నిర్లక్ష్యం అయితే కాస్త కాదు చాలా నిర్లక్ష్యము ఆలయంలో అయితే కనిపిస్తూ ఉంది భక్తుల విషయంలో. సో ప్రైవేటు దేవాలయాలు చాలా ఊర్లలో ఉంటాయి. అక్కడ ప్రైవేటు వ్యక్తులు అక్కడ వారు నిర్మించుకున్న దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలోకి రాకుండా, సో అలాంటి దేవాలయాల్లో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. సో అలాంటి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోకపోతే కనుక అక్కడ ఉన్న ఏదైతే ఇలాంటి జరిగేటప్పుడు అక్కడ ఉన్న పోలీసులు నిఘా పెట్టాల్సిన అవసరం కూడా ఉంది, లోకల్ పోలీసులు. సో అవి ఏవి జరగకపోవడం అనేది నిర్లక్ష్యంగా కూడా మనం చూడొచ్చు దీన్ని. ఇంకొక హెడ్లైన్ ఆంధ్రజ్యోతిలో ఇంకొకటి కనిపిస్తూ ఉంది, మిట్టల్ స్టీల్కు లైన్ క్లియర్. మిట్టల్ స్టీల్కు లైన్ క్లియర్, కర్మాగార నిర్మాణానికి అటవీ పర్యావరణ అనుమతులు. ఏదైతే వైజాగ్లో ఉక్కు ఏదైతే స్టీల్ ప్లాంట్ ఉందో దానికి ఆల్టర్నేట్గా ఇంకొకటి మిట్టల్ స్టీల్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొస్తున్నట్టుగా ఇంకొక వార్త చూడొచ్చు ఇక్కడ మనం. కర్మాగార నిర్మాణానికి అటవీ పర్యావరణ అనుమతులు. నక్కపల్లిలో 1.5 కోట్ల భారీ స్టీల్ ప్లాంట్. విశాఖ స్టీల్ ప్లాంట్ పక్కనే మరో భారీ ఉక్కు కర్మాగారం. లోకేష్ చొరవ, మోడీ సహకారంతో సాకారం. ఈ నెల 14న పెట్టుబడులు భాగస్వామ్య సదస్సు, తొలి రోజే భూమి పూజ. సో దానికి ఏదైతే విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ పక్కనే ఇది ఇంకొక స్టీల్ ప్లాంట్ అన్నట్లు. సో అది కూటమి ప్రభుత్వం ఇంకొక ప్రాజెక్టుగా మనం చెప్పుకోవచ్చు. సో దీనివల్ల కూడా ఉపాధి పెరిగే అవకాశం ఉంది. ఇది కూడా సక్సెస్ అవ్వాలి మరి. నెక్స్ట్ ఇంకొకటి ఇంకో వార్త తీసుకున్నట్లయితే మాది జలపాతం సుపరిపాలనకు సహకరించండి. సీఎం చంద్రబాబు అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్న, పింఛన్లు అందిస్తూ ఆయన మాట్లాడుతున్న ఫోటోతో వితంతు పింఛన్ ఇస్తూ కింద అయితే ఈ హెడ్లైన్ కానీ చూడొచ్చు మనం. మాది జలపాతం సుపరిపాలనకు సహకరించండి, 5 ఏళ్ల విధ్వంసకర పాలనను గాడిలో పెడుతున్నాం, దేన్నైనా వాయిదా వేస్తా, పింఛన్లను మాత్రం ఆపను. వైసీపీ ఫేక్ పార్టీ, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. టెక్నాలజీ సాయంతో తుఫానును ఎదుర్కొన్నాం. నాడు టెలికాం విప్లవం తెచ్చా, నేడు నాది ఏఐ బాట. ఇప్పటికే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడులు. రాయలసీమకు రాబోయే కాలంలో మరిన్ని కంపెనీలు. ఏదైతే సత్యసాయి ఉత్సవాలు ఘనంగా జరిపిస్తాం. సత్యసాయి జిల్లా పెద్దన్నవారిపల్లి ప్రజావేదికలో సీఎం లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి స్వయంగా పింఛన్ల పంపిణీ. సో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రజలతో మమేకమవుతున్న పరిస్థితిని అయితే చూడొచ్చు. గత ఇటీవల కాలంలో ఆయన నేరుగా వెళ్ళడం, ప్రజలతో మాట్లాడడం, ప్రజల్ని అడ్రస్ చేయడము, సో ఆయన స్వయంగా పింఛన్లు ఇవ్వడము, అక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో వారి ద్వారా స్వయంగా తెలుసుకోవడం, ఇలాంటి కార్యక్రమాలని కూడా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి. నెక్స్ట్ ఇంకొక వార్తగా 21 మంది ఐపీఎస్ల బదిలీ. ఏదైతే పోలీసు ఇందాక మనం ఈనాడులో చూసినట్టుగానే ఇంకొక వార్త, 21 మంది ఐపీఎస్ల బదిలీ. విశాఖ డీసీపీగా మణికంఠ, బెజవాడకు కృష్ణకాంత్ పటేల్, ట్రాఫిక్ డీసీపీగా షేక్ షరీన్ బేగం, ఎన్టీఆర్ రూరల్ డీసీపీగా లక్ష్మీనారాయణ. వెయిటింగ్లో ఉన్న పలువురు అధికారులకు పోస్టింగులు. సో పోలీసు పోస్టింగ్లకు సంబంధించి ఇక్కడ రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పలువురు అధికారులకు తాజాగా పోస్టింగులు లభించగా మరికొందరు బదిలీ అయ్యారు. ఇటీవల బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు మణికంఠ చందోలు, కృష్ణకాంత్ పటేల్కు విశాఖపట్నం, విజయవాడలలో శాంతి భద్రతల డీసీపీలుగా పోస్టింగులు లభించాయి. మరికొందరికి ఏసీబీ, సిఐడి, ఏపీఎస్సీ బెటాలియన్లలో పోస్టింగులు ఇస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో 21 మంది ఐపీఎస్లని బదిలీ చేస్తున్నట్టుగా అక్కడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఇంకొక వార్తగా చూడొచ్చు. ఇంకొక వార్త, ప్రధానమైన వార్త ఈరోజు, షార్లో భారీ ప్రయోగం.
ఏదైతే మన శ్రీహరికోటలోని షార్లో భారీ ప్రయోగం చేపడుతున్నట్లుగా. ఇంకోటి 4,410 కిలోల అత్యంత బరువైన CMS-3 ఉపగ్రహం నేడు కక్షలోకి బాహుబలి రాకెట్ ద్వారా చేర్చనున్న ఇస్రో. మెరుగుపడనున్న డిజిటల్ కనెక్టివిటీ సేవలు. నేటి సాయంత్రం 5:26 ఈ ప్రయోగం. శ్రీహరికోటలో మొదలైన కౌంట్ డౌన్. ఈ రాకెట్ ప్రయోగించడానికి ముఖ్యమైన కారణం డిజిటల్ సేవలు, ఏదైతే కనెక్టివిటీ, ఇంటర్నెట్ డిజిటల్ కనెక్టివిటీ సేవలకు సంబంధించి ఇంకొక ఉపగ్రహాన్ని కక్షలోకి ఇస్రో తీసుకెళ్తున్నట్టుగా కూడా ఇంకొక వార్త చూడొచ్చు. ఎందుకంటే గత కొంతకాలంగా ఇస్రో చేపడుతున్న ప్రాజెక్టులన్నీ సక్సెస్నే చూస్తున్నాం మనం. సో అందులో భాగంగానే ఇది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. దానికి సంబంధించి నిన్న ఇస్రో చైర్మన్ కూడా పూజలు అవి చేయించడం కూడా మనం చూసాము. సో సాయంత్రం 5:26 ప్రయోగం మొదలవుతున్న క్రమంలో ఆల్ ది బెస్ట్ చెప్దాం. ఇంకొక వార్త ఉంది. పన్నులు తగ్గినా పెరిగిన వసూళ్లు. అక్టోబర్లో పెరిగిన GST, కలిసొచ్చిన దసరా దీపావళి. నికర GST 3,021 కోట్లు, గత ఏడాది కంటే 8.77% ఎక్కువ. GSTలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం, అయినా కానీ ఇన్కమ్ పెరగడం అనేది మనం చూస్తున్నాం ఇక్కడ. అంటే GSTలు తగ్గినా కూడా ప్రజలు వస్తువులని కొనడం వలన ఇన్కమ్ పెరిగినట్లుగా కూడా చూడొచ్చు. అంటే GST తగ్గడం వల్లనే ఇంకా ఇండియన్ GDP పెరుగుతుందని కూడా దీని అర్థం. సో చాలా మంచి నిర్ణయం అని చెప్పవచ్చు GST తగ్గించడం ఈ విధంగా చూసుకుంటే కనుక. నెక్స్ట్ ఇవి APNలో ఇవి ఉన్నాయి. ఇంకా తెలంగాణకి సంబంధించి వార్తలు చూద్దాం. వెలుగు పత్రికలో తెలంగాణలో ఏమేమి వార్తలు ఉన్నాయి ముఖ్యంగా అనేది మనం తెలంగాణలో చూస్తే కనుక మెయిన్ హెడ్లైన్గా సొంత చెల్లికే అన్యాయం చేసిండు, పక్కింటి ఆడబిడ్డకు న్యాయం చేస్తాడా, KTRపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. సో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే కవితని ఉద్దేశించి KTRను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా మనం చూడొచ్చు. బోరబండ రోడ్ షోలో మాట్లాడుతున్న సీఎం రేవంత్, పక్కన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార నేపథ్యంలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఏం మాట్లాడుతున్నారు, ఏం వ్యాఖ్యలు చేశాడు అనంటే, ఏ ఆడబిడ్డైనా పుట్టింటిపై ఆరోపణలు చేయదు, కానీ కవిత బయటకొచ్చి ఏడుస్తున్నదంటే KTR ఎంత కష్టపెట్టిండో. PJR కుటుంబాన్ని ఎండలో నిలబెట్టిన దుర్మార్గుడు కేసీఆర్. మొదటి టర్మ్లో మహిళలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. అలాంటి వాళ్లకు ఆడబిడ్డల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? కిషన్ రెడ్డి గల్లీలో తిరుగుతాడు కాదు, ఢిల్లీ నుంచి నిధులు తీసుకురా. బోరబండ చౌరస్తాకు PJR పేరు పెడతామని, విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటన. సో బోరబండ చౌరస్తాకి ఏదైతే జనార్దన్ రెడ్డి పేరు పెట్టడం అనే నిర్ణయం కూడా తీసుకోబోతున్నట్టుగా మనం చూడొచ్చు ఇక్కడ. ముఖ్యంగా ఇంకా కవితకి సంబంధించి అక్కడ ఉన్న చెల్లికే న్యాయం చేయలేని KTR తెలంగాణ రాష్ట్రంలోని అక్క చెల్లెలకి న్యాయం చేస్తాడా అని చెప్పేసి కూడా నిన్న ప్రచార సభలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చూడొచ్చు. ఆయన ఏదైతే మొదటి టర్ము BRS టర్ములో మహిళలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు, అలాంటి వాళ్ళకి ఆడబిడ్డల గురించి మాట్లాడే హక్కు లేదు అన్నట్లుగా కూడా KTRని ఉద్దేశించి BRS పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు. కిషన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన గల్లీలో తిరుగుతుడు కాదు, ఢిల్లీ నుంచి ఇక్కడ మాట్లాడడం కాదు, ఢిల్లీ నుంచి కేంద్రం నుంచి నిధులు తీసుకురా అన్నట్లుగా కూడా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ చూడొచ్చు మనం వెలుగు పత్రికలో ప్రధాన వార్తగా. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రధాన సారాంశం ఏంటి అని అంటే, ఈ దుర్మార్గులు చేసిన మోసం అన్యాయంపై సొంత చెల్లె ఇప్పుడు ఇల్లు తిరుగుతూ కంటతడి పెడుతున్నది. నిన్నగాక మొన్న ఆమె మహబూబ్ నగర్కు వచ్చి ఏడ్చింది. ఏ ఆడబిడ్డైనా పుట్టింటిపై ఆరోపణలు చేయదు. ఎంత బాధ ఉన్నా తనలోనే దిగమింగుకుని పుట్టింటి గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంది. మరి ఈ దుర్మార్గులు ఆ ఆడబిడ్డని ఎంత కష్టపెట్టి ఉంటారో ఆలోచించండి. అందుకే ఆమె బయటకు వచ్చి వీళ్ళ భాగోతం చెప్తున్నది. తండ్రిని అడ్డం పెట్టుకుని 1,000 కోట్లు సంపాదించుకున్న దుర్మార్గులు వీళ్ళని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నది అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ
చూడొచ్చు. అంటే ఆమెని ఎంతలా అంటే కంటతడి పెట్టుకుంటుంది అని అంటే కనుక ఆమెని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి వాళ్ళ కుటుంబాన్ని ఉద్దేశించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవి మెయిన్గా. నెక్స్ట్ ఇంకొక వార్త, కేటీఆర్పై సుమోటోగా ఈసీ కేసు పెట్టాలి, 5,000 రూపాయలు తీసుకొని బీఆర్ఎస్కు ఓటేయండి అని అనడం ఏంటి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఈసీకి ఫిర్యాదు చేస్తాం మంత్రి పొన్నం ప్రభాకర్. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి 5,000 తీసుకొని బీఆర్ఎస్కి ఓటు వేయాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కలిగించేలా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను ఎలక్షన్ కమిటీ వెంటనే సుమోటోగా కేసు నమోదు చేయాలని ఆయన అన్నారు. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని తేరడంతో కేటీఆర్ సహనం కోల్పోయి మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పని అయిపోయింది, 10 ఏళ్ళు ఆ పార్టీ చేసిన దోపిడీని జనం మర్చిపోలేదు అని అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యల్ని ఇంకొక వార్తగా వెలుగు పత్రికలో ఇంకొక వార్తగా చూడొచ్చు. నెక్స్ట్ మెట్రో ట్రైన్ ఇది చూస్తే కనుక త్వరలో నక్సలిజం అంతం, దేశంలో నక్సలిజం అంతమయ్యే రోజు మరింత దూరం లేదని ప్రధాని మోడీ అన్నారు. దేశంలో 11 ఏళ్ల కింద మావోయిస్టు ప్రభావిత జిల్లాల్లో సంఖ్య 125 ఉండగా ఇప్పుడు అది 3 జిల్లాలకు పడిపోయిందని తెలిపారు. నెక్స్ట్ చూసుకుంటే కార్పొరేట్ల కోసమే కగార్, మావోయిస్టు భావజాలానికి అంతం లేదని మాజీ మావోయిస్టు చంద్రన్న అన్నారు. ఒకప్పుడు జల్ జంగల్ జమీన్ కోసం పోరాడామని తెలిపారు. అడవుల్లోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసమే ఈ ఆపరేషన్ కగార్ నిర్వహిస్తున్నారని ఆయన చంద్రన్న చెప్పిన వార్త. చంద్రన్న అన్నట్లుగా ఇంకొక వార్త చూడొచ్చు. నెక్స్ట్ తుమ్మిడిహెట్ట సందిల్లా లింక్కు డిపిఆర్, తుమ్మిడిహెట్ట సందిల్లా లింక్కు ప్రభుత్వం డిపిఆర్ను తయారు చేసేందుకు కసరత్తు చేస్తుంది. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించింది. రిపోర్టు తయారీకి 11,88,00,000తో పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఇంకోటి మెట్రో ట్రైన్కి సంబంధించి ఇంకొక వార్త, మెట్రో ట్రైన్ టైమింగ్స్ చేంజ్ చేస్తూ హైదరాబాద్ మెట్రో ట్రైన్ టైమింగ్స్ మరోసారి మారనున్నాయి. అన్ని టెర్మినల్స్ నుంచి ఉదయం 6 గంటలకు మొదటి ట్రైన్ ప్రారంభం కానుంది. రాత్రి 11 గంటలకు చివరి ట్రైను ఉండనుంది. ఇక్కడ నుంచి వర్కింగ్ డేస్తో పాటు వీకెండ్లో కూడా ఇవే టైమింగ్స్ మెయింటైన్ అవుతాయి అన్నట్లు కూడా మెట్రో ట్రైన్ టైమింగ్స్ గురించి ఇంకొక వార్త చూడొచ్చు. నెక్స్ట్ జిఎస్టీ వసూళ్ల గ్రోత్లో తెలంగాణ టాప్, అక్టోబర్లో 10% వృద్ధితో 5,726 కోట్లు వసూలు. జిఎస్టీ స్లాబుల తగ్గింపు, దసరా దీపావళి ఆఫర్లతో పెరిగిన సేల్స్, తగ్గించిన స్లాబులతో రాష్ట్రానికి వస్తున్న నష్టంపై ఈ నెల సేల్స్తోనే క్లారిటీ. జిఎస్టీ వసూలుకి సంబంధించి తెలంగాణలో దేశంలోనే ఎక్కువ పొజిషన్ ఉన్నట్లు కూడా మనం చూడొచ్చు. అక్టోబర్లో 10% వృద్ధితో 5,726 కోట్లు వసూలు, జిఎస్టీ స్లాబులు తగ్గింపు. అంటే దసరా దీపావళి ఈ ఫెస్టివల్ ఆఫర్స్ వల్ల జిఎస్టీ తగ్గించినా కూడా కొనుగోళ్లు పెరగడం వల్ల జిఎస్టీ ఇన్కమ్ పెరిగింది. అదేవిధంగా తెలంగాణలోనే ఎక్కువ ఇన్కమ్ వచ్చినట్టుగా కూడా ఇక్కడ వార్తగా మనం చూడొచ్చు. తర్వాత ఇంకా వెలుగు పత్రికలో కూడా ఈ కాశీబుగ్గలో తొక్కిసలాట 9 మంది, ఈ ఘటనకు సంబంధించి విశాలాంధ్రలో కూడా వెలుగు పత్రికలో కూడా ఇంకొక వార్తగా కూడా చూడొచ్చు. మృతుల్లో 13 ఏళ్ల బాలుడు, 8 మంది మహిళలు, మరో 16 మందికి గాయాలు, 3 సీరియస్. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఘటన, ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామికి గుడికి పోటెత్తిన భక్తులు, మెట్ల మార్గంలో ఉన్న రైలింగ్ విరిగిపోవడంతో ప్రమాదం, మృతుల కుటుంబాలకు 15 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా, గాయపడిన వాళ్లకు 3 లక్షల చొప్పున ఏపీ సర్కారు పరిహారం. సో ఇది వెలుగు పత్రికలో కూడా మెయిన్ హెడ్లైన్స్గా ఇవి చూస్తున్నామండి. ఇంకోటి, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, 100 రోజులని చెప్పి 1000 రోజులైనా అమలు చేయలేదు. బీజేపీ అధ్యక్షుడు, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు, 100 రోజులని చెప్పి 1000 రోజులైనా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆయన చేసిన వ్యాఖ్యలు కేవలం ఓట్ల కోసమే హామీలు ఇచ్చారు, అమలు చేయడానికి కాదు. కాంగ్రెస్ పాలన భస్మాసుర హస్తమని విమర్శ. రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఛార్జ్ షీట్ రిలీజు. సో ఎలక్షన్లో గెలవడానికి హామీలు ఇచ్చారే కానీ ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అన్నట్లు కూడా తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యల్ని మనం ఇక్కడ ఇంకొక వార్తగా కూడా చూడొచ్చు. సో 23 నెలల కాంగ్రెస్ పాలనంతా వైఫల్యాలు, మోసాలతో కూడుకున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నట్లుగా కూడా ఇంకొక వార్తగా కూడా చూడొచ్చు. సో ఇవి.
సో ముఖ్యమైన వార్తలు ఇవ్వండి ఈరోజు పత్రికల్లో అయితే ప్రధానమైన వార్తలు. సో చూశారు కదా. సో ఇది ఇవాల్టి న్యూస్ పేపర్స్లోని ప్రధాన వార్తలు. సో కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. రేపు న్యూస్ పేపర్ హెడ్లైన్స్లో మళ్ళీ కలుద్దాం.